మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వేదిక పైనున్న పార్టీ పెద్దలందరికీ, నా ముందు కూర్చొని పాత్రికేయ సోదరులకు, ఇంకా పట్టణ చాలా మంది పెద్దలు ఉన్నారు, అందరికీ పేరు పేరున నమస్కారం. నిన్న సాయంత్రం కడపలో దాదాపు రాయలసీమ మరియు మన రాష్ట్ర మంత్రులు దాదాపు 6 మంది ఉన్నారు. మహానాడు ఎలా జరపాలా, ఏ విధంగా అది పూర్తిగా బాధ్యత తీసుకోవాలని చెప్పి చాలా క్లియర్ కట్ గా మాట్లాడడం లేదు. ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి దగ్గరున్న కాన్స్టిట్యున్సీలు ఎంత మొబిలైజ్ చేయాలా, 60 కిలోమీటర్లు ఉన్న కాన్స్టిట్యున్సీ ఎంత మొబిలైజ్ చేయాలా, 100 కిలోమీటర్లో ఉన్న కాన్స్టిట్యున్సీలు ఎంత మొబిలైజ్ చేయాలా, ఈ విధంగా చాలా క్లియర్ కట్ గా మాట్లాడడం జరిగింది. అదే క్రమంగా తెలుగుదేశం పార్టీ నాయకులందరి పండుగ ఈ రోజు అంటే అది మహానాడు రోజు. ఎందుకంటే పార్టీ వ్యవస్థాపకులు పెద్దలు నందమూరి తారక రామారావు గారు చాలా కష్టంతో 9 నెలల్లో పరిపాలనలోకి వచ్చారు. మొత్తం ఉమ్మడి రాష్ట్రం తిరిగిన తర్వాత అత్యధిక మెజారిటీతో రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన పార్టీ స్థాపించారు. ఆయన చూపిన బాట, ఆయన పెట్టిన అడుగుజాడల్లో మనం నడుచుకుంటూ చాలా బాధ్యతగా తెలుగు మాట్లాడే తెలుగు ప్రజలందరూ కలిసి ఒక్క మాటలో తెలుగుదేశం పార్టీకి దగ్గర తీసుకున్నారు. అదే క్రమంగా ఈరోజు మనము ఏదైతే 29వ తేదీ పబ్లిక్ మీటింగ్ ఏదైతే ఉందో 5 లక్షల మంది జనాభాతో ఆ ప్రోగ్రాం మనం సక్సెస్ చేయబోతున్నాం. దానికి కడప జిల్లా వాసులే 5 లక్షలు వచ్చే సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు వచ్చేదే కాకుండా మనము ఇక్కడ నుంచి దాదాపు కావాల్సినంత మంది మనము బండ్లు కూడా దాదాపు 250 బస్సులు పెట్టబోతున్నాము. దానికంతా మనం 22వ తేదీ చాలా క్లియర్ కట్గా మాట్లాడుతున్నాము. నేను తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క నాయకులకు, కార్యకర్తలని ఎవరు చెప్పను, అందరూ నాయకులే, అందరికీ పేరు పేరున స్వాగతిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను. మనము 22వ తేదీ తెల్లవారి 11 గంటలకు ఇక్కడ మనమందరం కలుస్తున్నాము. 29వ తేదీ మహానాడు బహిరంగ సభకు ఏ విధంగా మనం సక్సెస్ఫుల్ చేయాలా, దానికి పూర్తిగా ఒక కార్యాచరణను మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసి తప్పకుండా అమలు చేస్తామని చెప్పి అందరికి తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా మొన్న జరిగిన శోభయాత్రలు కొన్ని అడ్డంకులు వచ్చాయి. ఆ అడ్డంకులు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఎందుకు అంటే ఒక శోభయాత్ర చేసేటప్పుడు సహకరించాల్సిన బాధ్యత మన అందరిది. నాకు పిలిచకపోయినా నా శాసనసభ్యుడిగా నా బాధ్యత. రేపు ఏం అవసరం ఉన్నా 22వ తేదీ పూర్తి పర్మిషన్లు నేను జిల్లా ఎస్పీ గారికి మాట్లాడి తప్పకుండా పర్మిషన్లన్నీ తీసిచ్చి ఘనంగా హనుమాన్ జయంతికి పూర్తిగా చాలా బాధ్యతగా అందరూ కలిసి దానికి సక్సెస్ఫుల్గా చేద్దాము. తప్పకుండా ఎక్కడ కూడా కానీ మనస్పర్ధలకు చోటు లేదు. మనమందరం ఒకటి. మన అందరి సమైక్యనే, ఐక్యతని భారతదేశానికి మహాబలం. మనమందరం కలిసి నడుద్దాము. తప్పకుండా 22వ తేదీ జరిగే ప్రోగ్రాము మన మహానాడు కూడా అదే విధంగా ఏదైతే హనుమాన్ జయంతి కూడా సక్సెస్ఫుల్గా చేస్తామని చెప్పి సవినీయంగా తెలియజేస్తాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ 1982లో స్టార్ట్ అయ్యి 83లో అధికారం తెచ్చిన కీర్తిశేషులు గౌరవ పెద్దలు ఆనాటి నాయకులు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అనుభవించిన నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ ఇది. ఆన్వాయితీ 83వ సంవత్సరం నుంచి ఈ రోజుటి వరకు ఎన్టీ రామారావు గారిదే 28 మే నెలలో ఆయన పుట్టినరోజు. మేము తెలుగుదేశం పార్టీ ఆ రోజుట్లో పోలిట్ బ్యూరో సభ్యులు తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకునింది. 27, 28, 29 ఆ 3 రోజులు తెలుగుదేశం పార్టీ మహానాడు అనేది జరుపుకోవాలని. అయితే ఇది ఆన్వాయితీగా వస్తూ ఉంది. నియోజకవర్గాల్లో మే నెలలో ఒక 10 రోజులు మునుపు
మినీ మహానాడు స్థానిక శాసనసభ్యులు ఎవరైతే ఇన్ఛార్జీలుగా, ఒకవేళ శాసనసభ్యులు అంటే ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ తరపున అది మినీ మహానాడు జరుపుకొని ఈ మహానాడులో కొన్ని తీర్మానాలు చేసి ఈ తీర్మానాలను మెయిన్ మహానాడులో పూర్తి అంగీకారం చేస్తారు. అయితే ఆ రోజుట్లో ఎన్టీ రామారావు గారు చిన్నగా వివరిస్తే 30 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజుట్లో అరాజకాలు, పరిపాలన సరిగ్గా లేదని నందమూరి తారక రామారావు గారు సినీ రంగాన్ని పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీని స్థాపించారు. బడుగు బలహీన వర్గాలను వీళ్ళందరి దృష్టి పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ఆ రోజుట్లో 6 కోట్ల జనాభా ఉండిందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. దానికోసము తెలుగు వాళ్ళు అనేది మద్రాసీలు కాదు, మనం ఒక రాష్ట్రంలో ఉండి విడిపోయినా ఎక్కడికి పోయినా నార్త్ ఇండియాకు, ఉత్తరప్రదేశ్కు, నార్త్ పోతే మద్రాసీలా అంటూ ఉన్నారు. ఆంధ్ర తెలుగు వారిని గుర్తింపు తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. కాబట్టి ఆయన్ను స్మరించుకుంటూ ఆన్వాయితీ 27, 28, 29 తారీఖులు మెయిన్ మహానాడు జరుపుకుంటున్నాం. ఈసారి రాయలసీమలో కడపలో జరుపుతున్నారు. దీనికి మినీ మహానాడుకు మదనపల్లి శాసనసభ్యులు మహమ్మద్ షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతూ ఉన్నాయి. దీంట్లో ప్రతి ఒక్కటి కూడా తెలుగుదేశం పార్టీ, మనకు 3 మండలాలు ఉన్నాయి, పెద్ద టౌన్ ఒకటి ఉంది, కొన్ని లక్షల మంది నివసిస్తారు ఇక్కడ. దీనికి శాసనసభ్యులు ఆయన మదనపల్లి మండలం టౌన్లో అయితే 2 లక్షల చిల్లర పాపులేషన్ ఉంది. తెలుగుదేశం పార్టీలు 35 వార్డులు ఉంటాయి. ప్రతి వార్డులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మహిళా నాయకురాళ్ళు, మహిళా కార్యకర్తలు అందరూ ఉంటారు. అందరూ కూడా ఈ పత్రికా విలేకరుల సమావేశంలో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సందర్భంగా మదనపల్లి ప్రజలకు మేము తెలుగుదేశం పార్టీ షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో తెలియజేసేది ఏమంటే, మదనపల్లి పట్టణంలో 35 వార్డుల్లో ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మహిళా నాయకురాళ్ళు, కార్యకర్తలు, అందరూ లీడర్లు పాతకాలం నుంచి 82 నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరెవరైతే పదవుల్లో ఉన్నారో, అనుభవించారో, పాత నాయకులు అయినారు, అందరూ కూడా అదే మదనపల్లి రూరల్ మండలంలో 1,00,000 జనాభా ఉన్నారు, 1,00,000 ఓటర్లు ఉన్నారు. వీళ్ళలో కూడా ప్రతి గ్రామం నుంచి కూడా, కుగ్రామం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు అందరూ కూడా రామసముద్రం మండలం నుంచి, నిమ్మలపల్లి మండలం నుంచి అందరూ కూడా రావాలని కోరుకుంటూ, అయితే తెలుగుదేశం పార్టీ అనేది ఒక డిసిప్లైన్ కలిగిన పార్టీ మంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ మా నాయకుడు, ఈరోజు స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారికి టికెట్ ఇస్తే మేమందరూ కూడా ఉమ్మడిగా ఉండి, ఈ వేదిక మీద ఎవరున్నారు అందరూ కూడా పార్టీకి కలిసి చేశాం. మినీ మహానాడును కూడా మనము అందరూ కలిసి ఈ సంస్థాగత ఎన్నికలను కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో టౌన్ ప్రెసిడెంట్ కావచ్చు, మండల ప్రెసిడెంట్లు కావచ్చు, వార్డులు ప్రెసిడెంట్లు కావచ్చు, గ్రామ ప్రెసిడెంట్లు కావచ్చు, అన్నీ కూడా పూర్తిగా ఆయన ఆధ్వర్యంలో దీన్ని భర్తీ చేయడం కూడా జరుగుతుంది. ఇది ఆనవాయితీ. ఇక్కడ నుంచి మహానాడుకు పోతాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ మేమంతా ఒక కుటుంబం. మాలో 100 ఉండిండి, 100 లేవు, 1 కూడా లేదు. ఎమ్మెల్యే గారు ఈరోజు మాకు తెలుగుదేశం పార్టీ నాయకుడు మహమ్మద్ షాజహాన్ బాషా గారు, ఆయన ఆధ్వర్యంలోనే మేమందరూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా నడుస్తాం. మరో విషయము, ఈ మధ్యకాలంలో పహల్గావ్ విషయంలో మన టూరిస్టులు, భారతదేశ టూరిస్టులు ఎవరైతే కాశ్మీర్కు ఆయన టూర్లకు వెళితే అనుకోని సంఘటన, ఈ పాకిస్తాన్ టెర్రరిస్టులు మన వాళ్ళను 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. అయితే దానికి అనుగుణంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యావత్ భారతదేశము దిగ్భ్రాంతితో మనము బాధపడుతూ మన వాళ్ళు పోగొట్టుకున్నామే. దాంట్లో కులము లేదు, మతం లేదు, అందరూ కలిసి చనిపోయారు. వాళ్ళైతే పాకిస్తాన్ టెర్రరిజం వాళ్ళు ఒక బేస్లో మనల్ని ఎదుర్కొంటే, మనము ఇక్కడ క్లియర్గా ఉన్నాం భారతదేశ పౌరులు. ఈ భారతదేశ పౌరులు మనకు ఆ రోజుట్లో సెక్యులరిజం రాజ్యాంగం రాస్తే, రాజ్యాంగాన్ని పక్కన పెడితే మనము హిందువులు, ముస్లిమ్స్, క్రైస్తవులు అందరూ అన్నదమ్ములు మాది ఉన్నాం. నేను కొత్తపల్లిలో ఉన్నాను, నా ఇంటి ముందు ఒక ముస్లిం ఇల్లు ఉంది. సార్ ఇక్కడ ఉన్నాడు మా ఎమ్మెల్యే గారు, ఈ పక్క హిందువులు, ఆ పక్క హిందువులు, మనకు ఆ సంబంధాలు ఉన్నాయి. మనమల్ను మీరు తప్పుదోవ 1 అర
కుతంత్రంతో తప్పుదోవ పట్టించద్దండి. మహమ్మద్ షాజహాన్ బాషా గారు ఈ భారతదేశం కోసము నా ప్రాణాలైనా సైతం నేను ఇస్తాను అనే పబ్లిక్ మీటింగ్లో చెప్పారయ్యా. మా మీద తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లొద్దండి. ఈ చట్ట ప్రకారం మేము ఏదైతే ఉన్నాం అట్లే ఉన్నాం. మీరు ర్యాలీలు ఎవరైనా జరుపుకుని, నా తమ్ముడు జరపని, బంధువులు జరపని, హిందువులు జరపని, క్రైస్తవులు జరపని, ముస్లిమ్స్ జరపని, మీ హక్కు జరపండి. అయితే పోలీస్ పర్మిషను అవి ఇవి ఉంటాయి, దాన్ని పాటించండి. పోలీసు వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగించద్దండి. మనం ఐక్యమత్యంగా ముందరకు పోతాం. కాబట్టి 22వ తారీఖు గురువారం మహానాడుకో, మినీ మహానాడుకో యావత్ మదనపల్లి నియోజకవర్గ ప్రజలు వేలాదితో మన ఎమ్మెల్యే గారి నివాసం ముందు జరుపుకునేదానికి అందరూ హాజరై మనము విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతూ, జై హింద్, జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం పార్టీ, జై చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు.